ఎమ్మెల్యే లోకం మా జనసేన పార్టీ నాయకుడు గౌరవశ్రీ సుడా చైర్మన్ రవికుమార్ గారికి, అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల్లో ఉన్న పిఓసీలకు, అలాగే మా ప్రీతమ నాయకురాలు శ్రీమతి కొరికైన భవానీ గారికి ప్రత్యేకంగా మేము నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వాల్లో పాతపట్నం నియోజకవర్గం ఒక మార్పు సంపాదించిందంటే దానికి కారణం మన కొరికైన రవికుమార్ గారు, భవానీ గారు ఇనిషియేటివ్ తీసుకొని సభ్యత్వాలు మీరందరూ కూడా ఈసారి పాతపట్నం నియోజకవర్గంలో అత్యధికంగా నమోదు చేయాలనేసి నియోజకవర్గంలో వీలైన మట్టుకి చాలామందికి అవకాశాలు కల్పిస్తూ సాధకులుగా వాళ్ళందరి పేర్లు కూడా పార్టీలో నమోదు చేస్తూ వారందరికీ కూడా ప్రత్యేకంగా మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మీకు సాధకులుగా మీరు కూర్చొని వాళ్ళకి ఫోన్లు చేస్తే సభ్యత్వాలు రావండి, మనము ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టాలి, వాళ్ళకి మన యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాలు వివరిస్తూనే అవి ఇంతకుముందు 400 రూపాయలు ఉన్నప్పుడు మేము 500 చేసాం సార్, కానీ ఇప్పుడు 400 రూపాయలు ఉన్నప్పుడు దానికి రెట్టింపు చేయాలనేసి ఒక ఉద్దేశంతో సుమారు నేనైతే ఒక 2000 సభ్యత్వాలు టార్గెట్ తీసుగా నేను ముందుకు వెళ్తున్నాను. అలాగే మనము ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు సభ్యత్వం యొక్క ఉపయోగం చెప్పాలి, అలాగే ఇన్సూరెన్స్ కూడా ఏ పరిస్థితిలో వస్తుందో ఖచ్చితంగా మనం వివరించాలండి. అంతేగాని మీకు ఇన్సూరెన్స్ వస్తుంది 400 రూపాయలు ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు, రేపటి రోజున మనకి గల్లా పట్టుకుని అడిగే రోజులు కూడా ఉంటాయి. మనం వివరించి చెప్పాలి ఏ పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ వర్తిస్తుంది, ఎలా వర్తిస్తుంది అని చెప్పాలి. తర్వాత సభ్యత్వం అనేది మనము మార్నింగ్ 6కే స్టార్ట్ చేయాలండి. మార్నింగ్ 6 నుంచి మనం వెళ్తూనే ఉండాలి. మనం ఒక గంట తిరిగేసి ఫోన్ చేస్తే మనకు సభ్యత్వం మన దగ్గరికి రావు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక సభ్యత్వం వస్తుందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూర్చోవాలండి. నేనైతే మాత్రం ఒక్కరు ఒక సభ్యత్వం ఇస్తారంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు దగ్గరికి వెళ్ళి గంట అరగంట ఎంతసేపు అయినా సరే అక్కడ కూర్చొని వాళ్ళ డాక్యుమెంట్స్ అడిగి వెంటనే రిజిస్టర్ చేసి తీసుకుంటున్నాను. ఇదే ఫార్ములా నాకు ఈరోజు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నేను ఒక 30 సభ్యత్వాలు చేసుకుని వచ్చానండి, బాగుంది. కాకపోతే ఏంటంటే మనము ప్రజలకు వివరించాలి, సాధకులకు కూడా కొంచెం ఇదేంటే క్లైమ్లు అయ్యే సందర్భంలో కొంచెం మాకు గతంలో ఇబ్బంది పడ్డాం సార్, కొన్ని అవ్వలేదు. మాకు రవికుమార్ సార్ ఏంటంటే మా మండలంలో ఒక 2 క్లైమ్స్ ఆయన సొంతంగా తల మీద వేసుకొని నీ ఎంత కొంత నేను పార్టీ దగ్గర అది ఇన్సూరెన్స్ టైం అయిపోయింది కాబట్టి మనం ఏం చేయలేము, ఆయన సొంతగా ఇనిషియేటివ్ తీసుకొని సొంత డబ్బులు ఇస్తామని చెప్పారు. చాలా సంతోషం సార్. మేము కూడా జనాల్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే యాక్సిడెంట్ కవరేజ్ ఒకటి ఇవ్వలేకపోతే అంటే దానికి సంబంధించి క్లెయిమ్ పెట్టే విధానంలో కావచ్చు, లేకపోతే డెత్ అనేది పెట్టడంలో కావచ్చు, కొంచెం మాకు కమ్యూనికేషన్ అనేది కొంచెం మరి మీరు చూడాలి సార్. ఎందుకంటే మేము సభ్యత్వాలు చేస్తాము, వాళ్ళకి ప్రీమియము అవసరమైనప్పుడు వాళ్ళకి మనం అందించలేకపోతున్నాం సార్. పాతపట్నం ఎంతవరకు చాలా జరిగాయి కానీ ఒకటే వర్తించింది సార్, ఎల్లంపేట. తర్వాత కొస్మాల మెల్లియపూడి మండలంలో ఒకటి జరిగింది, టైం అయిపోయింది అన్నారు. సార్ దృష్టిలో పెడితే దానికి వాళ్ళు ఏదో ఒకటి మనం న్యాయం చేద్దామని అన్నారు. కాకపోతే ఏంటంటే సభ్యత్వాలు అనేవి డోర్ టు డోర్ వెళ్ళడం వల్ల మనకి సభ్యత్వాలు పెరుగుతాయి సార్. ఇంట్లో కూర్చుంటే రావు, ఫోన్లు చేసినా రావు. ఖచ్చితంగా మనం డోర్ టు డోర్ వెళ్తే సభ్యత్వం 400 కాబట్టి ఇస్తారు. సాధారణంగా ఏంటంటే కొన్ని పార్టీ వాళ్ళు ఫ్రీగా చేస్తారు, ఇంకొన్ని పార్టీ వాళ్ళు 100 రూపాయలు చేస్తారంటే ఏం లెక్క దానికి ఉంటుందండి. జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకుంటే దీనికి ఏంటంటే యాక్సిడెంట్ కవరేజ్ ఉంటుంది, ఈ తర్వాత ఇన్సూరెన్స్ అనేది 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా, దీనికి ఏంటంటే పిడుగుపాటు, పాము కాటు ఇలాంటివి కూడా వర్తిస్తుంది. మనం వివరిస్తే గ్రామాల్లో పెడితే సాధారణంగా పొలాల్లోకి వెళ్తారు, పొలాలకు ఇప్పుడు జూన్కి పిడుగుపాట్లు ఇలాంటివి ఉంటాయి కాబట్టి వర్తిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటివి చెప్పుకుని ముందుకెళ్ళడంలో ప్రతి ఒక్కరికి సభ్యత్వం దొరుకుతాయి. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.